తీసుకోండమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. సరేనమ్మా. సరే కూర్చో లక్ష్మి. జాగ్రత్త కూర్చున్నావా? అమ్మ వెళ్ళొస్తాం. మంచిది బాబు, జాగ్రత్త అమ్మా. అమ్మా ఏంటమ్మా అలా కూర్చుండిపోయావు? ఆలస్యం అవుతుంది కదా, వెళ్ళవా నీ కోడల దగ్గరికి? ఇదేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? హరి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? లేదండి, అదిగో త్రిపురతో కలిసి వెళ్ళి ఆ దొంగను పట్టుకుందాం అనుకున్నాను, కానీ వాడు మిస్ అయిపోయాడు. ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరుతానులేండి. ఇప్పుడే ఎందుకులే, అసలే చీకటి పడేలా ఉంది. వాళ్ళు ఎలాగోలా మేనేజ్ చేసుకుని ఉంటారు. ఈ రోజు రాత్రి గడిస్తే చాలు. పొద్దున్నే ఎలాగో అందరం కలిసి వెళ్తున్నాం కదా, నువ్వు కూడా అప్పుడే వచ్చేసేయి. అందరం వెళ్ళి లక్ష్మిని తీసుకొద్దాం. నానొచ్చి నా ప్లాన్ అంతా స్పాయిల్ చేస్తున్నారు. ఎలాగైనా సరే అమ్మని హరి ఇంటికి పంపాలి. అదేంటి నాన్న, ప్రెగ్నెంట్ లేడీకి పెద్దవాళ్ళ అండ ఉండాలి. నిన్నటి నుంచి ఆ అమ్మ వెళ్లాలని ట్రై చేస్తుంది. చివరికి మార్నింగ్ అయినా వెళ్తుందనుకుంటే అది కుదరలేదు. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే లక్ష్మీ హరి ఫీల్ అవుతారేమో. అమ్మ వస్తుందని వాళ్ళు ఏమేం ఏర్పాట్లు చేశారో ఏమో. అమ్మా, నువ్విప్పుడు వెళ్లడమే కరెక్ట్ అనిపిస్తోంది. నువ్వు చెప్పింది నిజమే. మీ అమ్మ ఒక్కతే ఎలా వెళ్తుందమ్మా? ఓ అదా మీ భయం? నేనున్నాను కదా నాన్నా, నేను అమ్మతో పాటు వెళ్తానులేండి. ఎన్ని రోజులు లక్ష్మిని బాగా తిట్టాను, ఇక నుంచైనా తనతో కలిసిపోవాలి. ఇలాంటప్పుడు హెల్ప్ చేస్తే తనకు కూడా మంచిదే కదా. త్రిపుర ఇంతలా మారిపోయిందేంటి? ఇది నిజమా లేదంటే నటిస్తుందా? ఏదో ప్లాన్లో ఉన్నట్టే తెలుస్తోంది. అమ్మా, నువ్విలాగే కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. త్వరగా వెళ్దాం పదా. లక్ష్మి ఇంటికి వెళ్ళి వంట చేసి భోజనం తినిపించాలి. పదమ్మా. సర్లేండి, మేము ఇప్పుడు బయలుదేరుతాం. రేపు మీరు త్వరగా వచ్చేయండి. ఉండవే, బ్యాగ్ తెచ్చుకుంటాను. రావే. ఏమైందమ్మా మళ్ళీ? అయ్యో నా మతిమండ, లక్ష్మికి అటుకుల పాయసం అంటే ఇష్టం కదా, తన కోసం అని అటుకులు తీసి పెట్టాను. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అక్కడికి వెళ్ళగానే లక్ష్మికి పాయసం చేసి తినిపించాలి. పిచ్చమ్మ, అసలు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండరు. నువ్వు వాళ్ల కోసం ఎదురుచూసి విసిగిపోయి ఇంటికొచ్చి బాధపడాల్సిందే. అది చూసి నేను ఆనందపడాలి. ఇదే జరుగుతుంది. ఇంకెంత ఎక్కాలండి? ఇంకా ఎక్కడం నా వల్ల కాదండి. నేను చాలా అలసిపోయాను. అలసిపోయావా? ఐడియా దా. ఏమండి? ఎలా ఉంది సర్ప్రైజ్? జనం ఉన్న చోటికి వెళ్ళడానికి ఇష్టపడవు కదా, అందుకే. తక్కువ ఉన్న చోటు జనం అంటే కాస్ట్లీ ప్లేసెస్కి తీసుకెళ్ళడానికి నా దగ్గర అంత బడ్జెట్ లేదు, అందుకే నా వల్ల ఇది చేశాను లక్ష్మి. సారీ. నేనన్నీ తెలుసుకున్నాను. ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అందరూ మంచివాళ్ళు. నువ్వు కూడా వాళ్ళకి నచ్చావట.
ఈ సంబంధం ఒప్పుకో లక్ష్మి. నీ పెళ్లి జరిగిపోతుంది. ఏంటమ్మా, వాళ్ళకు నచ్చితే సరిపోతుందా? మనకి నచ్చాలి కదా.